హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఆలుగడ్డ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్గా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని అవి కూడా వేగిన తర్వాత 2 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకొని అవి వేగిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా అందులో వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత. ఇలా ఉప్పు వేసుకున్నాక అంతా కలిపేసి ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డల ముక్కలు, కొంచెం తగినంత కారం వేసుకొని ధనియాల పౌడరు, జీరా పౌడర్ కూడా వేసుకొని మంచిగా దీన్నంతా కలిపి ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం గ్రేవీకి కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్నాక ఒక 10 మినిట్స్ కర్రీని ఉడికించుకుంటే మనకి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది.